హలో హాయ్ అస్సలాముఅలైకుం నమస్తే అండి. వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కడప. మీరు దుబాయ్కి విజిట్ వీసా మీద ట్రావెల్ చేస్తున్నారా? అయితే నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకపోతే ఎయిర్పోర్ట్ లో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా 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 ఉంటాయి. నంబర్ 1, పాస్పోర్ట్. పాస్పోర్ట్ అనేది 6 months వ్యాలిడిటీ కంపల్సరీ ఉండాలి. బిలో 6 months ఉంటే ట్రావెల్ చేయడానికి వీలు లేదు. అప్పుడు మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే ట్రావెల్ చేయాలి. నంబర్ 2, ఓకే టు బోర్డ్. మీ పాస్పోర్ట్ లో ఈసీఆర్ ఉంటే మీరు ఓకే టు బోర్డ్ కంపల్సరీ చేసుకుని పోవాలి. ఓకే టు బోర్డ్ అనేది మేము చేస్తాం. మాకు కాల్ చేయండి, మేము ఎల్ఎస్ కాంటాక్ట్ అయ్యి మీకు ఓకే టు బోర్డ్ ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఈసీఆర్ ఉంటే మీకు ఓకే టు బోర్డ్ అనేది అవసరం ఉండదు. నంబర్ 3, వీసా అనేది విత్ ఇన్సూరెన్స్ తో ఉండాలి. వ్యాలిడ్ వీసా విత్ ఇన్సూరెన్స్. నంబర్ 4, రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర 1 way టికెట్ ఉందా, రిటర్న్ టికెట్ కోసం ఎయిర్పోర్ట్ లో అడుగుతున్నారా, అప్పుడే మీరు నాకు కాల్ చేయొచ్చు. మేము రిటర్న్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం విత్ లోవెస్ట్ ప్రైజెస్ లో. సో ఓవరాల్ గా ఏమంటే రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి. అంటే రిటర్న్ టికెట్ అంటే ఏం లేదండి, పోను మరియు రాను. నంబర్ 5, హోటల్ వోచర్ కంపల్సరీ ఉండాలి. నంబర్ 6, మీ వీసా 1 month అయితే మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో వచ్చేసి 3000 AED అంటే దిరం 3000 దిరం మీ బ్యాంక్ లో ఉండాలి. ఇది అరౌండ్ 74,000 రూపీస్ వస్తుంది ఇండియన్ రూపీస్ లో. మీ వీసా 1 month వ్యాలిడా, అట్లయితే మీ దగ్గర 3000 AED దిరం కంపల్సరీ ఉండాలి. ఇది అరౌండ్ 75,000 వరకు వస్తుంది ఇండియన్ రూపీస్ లో. మీ వీసా 2 months వ్యాలిడ్ అయితే అప్పుడు మీ దగ్గర 5000 AED దిరం కంపల్సరీ ఉండాలి. ఇది అరౌండ్ 1,24,000 వరకు వస్తుంది. ఈ అమౌంట్ అనేది మీరు డెబిట్ కార్డ్ లో కానీ క్రెడిట్ కార్డ్ లో కానీ అప్లోడ్ చేసుకొని ఉండాలి. లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వీసా అప్లై చేయకముందు మీ మీద బ్యాన్ ఉందా లేదంటే ఫైన్స్ ఏమైనా ఉన్నాయా అనేది బిఫోర్ చెక్ చేసుకోండి. వీసా అప్లై చేసిన తర్వాత మీకు ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ అనేది డినైట్ చేస్తారు. అది ఎప్పుడంటే మీ మీద బ్యాన్ ఉన్నప్పుడు లేదంటే మీ మీద ఫైన్స్ ఉన్నప్పుడు. అది మనకు కూడా తెలియదు. దానికోసం మీ వీసా అప్లై చేయకముందు దుబాయ్లో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ కనుక్కోండి. మీ రిటర్న్ ప్యాసింజర్స్ కి చెప్తుండేది, వాళ్ళు అక్కడ ఫోన్ చేసి అడిగితే మీ మీద బ్యాన్ ఉందా లేదా అనేది క్లారిటీగా చెప్పేస్తారు. ఇదే అండి ఇవాళ వీడియో ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరియు నా నంబర్ 9701253468. దీనికైనా మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేది అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్.